వచ్చేసింది కారు సంచి వచ్చేసింది. హాయ్ లిల్లీ. హాయ్. ఓ జ్యోతి, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? ఇదిగో నా బర్త్డే ఇన్విటేషన్, తప్పకుండా రావాలి. ఓఎస్. ఓ రాసేస్తాను నేను. ఓ దీపావళి అమావాస్య రోజు పుట్టావు అనమాట. అయితే పచ్చి దొంగ అవుతావు. అవుతావేంటి? ఎప్పుడో అయిపోయింది. మన కాలేజీలో ఎందరు కుర్రాల హృదయాలు దోచేసిందో తెలుసా? సిల్లీ. సంజ డియర్, సంజ డియర్. ఏమిట్రా సంజయ్ అని అక్కడే ఉన్నావు? ఇలా రాస్తే ఎవర్రా నిన్ను ప్రేమించేది? మరి ఎలా బ్రదర్? కవిత్వం రాయాలరా, అమ్మాయిని పొగడాలి, అందరం లెక్కించాలి, అప్పుడు వలలో డన్ అని పడిపోతుంది. కరెక్టే బ్రదర్, నాకు ఇంగ్లీష్ రాదు, తెలుగేమో. అవునవును, ఈ తెలుగులో 5, ఇంగ్లీషు 2 నీకు మార్కులు. రే నేను చెప్తాను రాయరా. థ్యాంక్ యూ బ్రదర్, చెప్పము. సంధ్య నా ప్రేమ వింఛ, సృష్టికే సంధ్యారాగం లాంటిది నా దృష్టికి నీ అనురాగం. అంటే ఏంటి గురు? అంటే అదే నీకు తెలియదు, నువ్వు రాయరా. ఆ సంధ్యలో ఎరుపు, ఈ సంధ్యలో వలపు, ఆ సంధ్యలో వెలుగు, ఈ సంధ్యలో జిలుగు. సంధ్య నీకిచ్చాను ప్రేమశ్రీ బిరుదు, ఇట్లు చిట్టి బాబు. కాదు, ఈ ఉత్తరం నువ్వు రాసినట్ట నీ రాసినట్ట? చంపావు కదా రే, సారీ. ఇట్లు బాబ్జీ అని రాయ్. రే ఇదేమన్నా పలక? ఉత్తరం సరే నువ్వు చెప్పి రాయించావు, కానీ తీసుకెళ్ళిచ్చే దమ్ములు వీడికి ఉన్నాయిరా? నా సంగతి నీకు తెలియదురా. ఈ ఉత్తరాన్ని సంధ్యకి ఇచ్చిరాకపోతే నా పేరు బాబ్జీ కాదు. పట్టుకుంటారు పుస్తకాలు. బెస్ట్ ఆఫ్ లా. థ్యాంక్ యూ. మాధవ్, బాబ్జీ గారు సంధ్యకు లవ్ లెటర్ ఇవ్వడానికి వెళ్ళాడు రోయ్. డేంజర్ రా, ఆవిడ కళ్ళు అసలే ఆకాశంలో ఉంటాయి. ఓ నీకు ఇన్విటేషన్ ఇవ్వలేదు కదా? ఇందా. ఏమిటిది? నీ బర్త్డేనా? చదివితే కాటా మీటామా. ఏమ్మా బాబీ, నన్ను ఇంటిగా ప్రేమిస్తున్నావా? నమ్మకం లేదా? నీ పాదాల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. కావాలంటే నా ప్రాణాలు కూడా ఇచ్చేస్తాను. ప్రాణాలు ఎందుకని ప్రమాణించి. అమ్మమ్మమ్మలే బాబీ. కౌంజల్ ప్రేమిస్తున్నాడు. మొఖం చూడు, మరచంబులాగా. ఎంత పొగరు! బాబా చూసా బావా, అన్నను ఎంత దెబ్బ కొట్టింది ఆ పంచ. కొడుతుంది. ఏమైందిరా? ఏం లేదు, చిట్టిబాబు చెక్ చేశాడు, నేను రాశాను. పూర్తిగా చదవలేదు, ఇంతలోకే యాక్సిడెంట్. బాబ్జీ గారు మిమ్మల్ని ప్రిన్సిపాల్ గారు రమ్మంటున్నారు. అలాగే ప్రిన్సిపల్ గారు. నీకేం భయం లేదు, వెళ్ళి. మేమున్నాం, నువ్వు పో. ఇందాక కూడా నువ్వు ఉన్నావుగా. నువ్వు పదరా. చిట్టుబాబు, నువ్వు వెళ్ళి మన వాళ్ళందరినీ పోవచ్చు. ఓకే. ఎలాగైనా సరే దాన్ని పొగనొచ్చాలి. ఏం జరిగిందిరా? అదే సంజయ్ రిపోర్ట్ చేసిందిట. ప్రిన్సిపల్ గారు నన్ను సస్పెండ్ చేశారు. చెంపదెబ్బ కొట్టింది చాలక సస్పెండ్ చేయిస్తుంది. పద. ఏమిటి న్యూసెన్స్? దిగు కిందికి. ఎందుకు? దిగు ముందు, ఎందుకు చెప్పిన తర్వాత ఏమిటి? చేసిన బుద్ధి తక్కువ పనికి క్షమాపణ చెప్పాలి. ఏమిటో ఆ బుద్ధి తక్కువ పని? బాబ్జీని కొట్టడం. నాన్సెన్స్. వాడేవాడు నన్ను ప్రేమించడానికి? ప్రేమించడానికి ప్రతి మనిషికి హక్కు ఉంది. వాడిష్టం వాడు ప్రేమించాడు. నా ఇష్టం నేను కొట్టాను. ఏం చేస్తారే? క్షమాపణ చెప్పిస్తా. అది మీ తరం కాదు. ఇంటికి వెళ్ళడం నీ తరం కాదు. డ్రైవర్, అమ్మా పిలిచారా? చూశావుగా, ఇప్పుడైనా క్షమాపణ చెప్పుకో. చచ్చినా చెప్పను. పోనీ నోటితో చెప్పలేకపోతే కాగితం మీద రాసివు. ఈ చూపులు మన దగ్గరేవి పనిచేయవు. క్షమాపణ చెబితేనే కారు కదులుతుంది. రా, ఊరికి ఎందుకు ఆర్గ్యుమెంట్? సంధ్య, వీళ్ళతో ఎందుకు వచ్చిన గొడవ? నా మాట విని చెప్పేసి. మర్యాదగా చెప్పు. క్షమించండి. అలా కాదు, పొరపాటైపోయింది, క్షమించండి అని బాబ్జీతో చెప్పాలి.
పొరపాటు అయిపోయింది, క్షమించండి. బాబ్జీ గౌరు. ఓకే చాలా. అయ్యా ఇక కారు తోలమంటారా? ఇంకా పైన ఉన్నావా? తోలమంటారా? పోయి కాఫీ తాగు. వదిలే బాబా, భలేగా బుద్ధి చెప్పా బావా, భలేగా బుద్ధి చెప్పా బావా. గోవిందా! అమ్మా సంధ్య, సంధ్య ఏమిటమ్మా ఈ రోజు కూడా ఇంకా నిద్రే? లేలే. అత్తమ్మా స్టాప్. పుట్టినరోజు కూడా అక్కయ్య మామూలుగా లేపమే ఉండు. అక్కయ్య నేనే లేపాలి, అందరికంటే ముందు నేనే హ్యాపీ బర్త్డే చెప్పాలి. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. Happy birthday to you. Happy birthday. థ్యాంక్ యూ డాడీ. పదమ్మా పద, తలంటి పోసుకుంటా. నాకు తలంటి వద్దయ్యా, నేను ఉట్టి షాంపూతో పోసుకుంటాను. లేదమ్మా, ఈ రోజు మాత్రం మీ అమ్మగారు పెట్టిన పద్ధతి ప్రకారం జరగాల్సింది. Correct. చూడమ్మా, అన్ని రోజులు నీ ఇష్టం, ఈ రోజు మాత్రం మీ అమ్మ ఇష్టం. మీ అమ్మ నిన్ను శాంతమ్మగా అప్పచెప్పిపోయింది కనుక ఈ రోజున శాంతమ్మ మీ అత్తమ్మ కాదు, మీ అమ్మే. ఈ రోజు ఏంటి డాడీ, అమ్మ పోయిన దగ్గర నుంచి అత్తయ్య మాకమ్మ. Good. పదమ్మా పద. తొందరగా కానీ. చూడమ్మా, నీకోసం మంచి బర్త్డే ప్రజెంట్ కాసుకుని ఉంది. ఏమిటి డాడీ అది? నో నో నో, నువ్వు ఇంకా పుట్టందే. స్నానం చేసిన తర్వాతే పుట్టినట్లు లెక్క. మరి అంతవరకు అమ్మ బొజ్జలో ఉన్నావు. డాడీ Good. కాదమ్మా, ముందు మీ అమ్మకి నమస్కారం చేయి. ఇవ్వరమ్మా నీ ప్రజెంటేషన్. థ్యాంక్ యూ డాడీ. ఎలా ఉందమ్మా నెక్లెస్? బ్యూటిఫుల్, వెరీ నైస్. డాడీ ఒక్క సెకండ్ లో వచ్చేస్తాను. ఎక్కడికమ్మా? ఒక ముఖ్యమైన ఫ్రెండ్ పిలవడం మర్చిపోయాను, వెళ్ళి పిలిపిస్తాను. ఓకే. ఇవాళ నా పుట్టినరోజు. ఓహో, ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చావా? ఏ ఇప్పుడు కనిపించారా మా బావ? నిన్ననేగా బాగా పరిచయం అయింది. కాదులే, నిన్నటి నుంచేగా నీకు మనుషులు మనుషుల్లా కనిపిస్తున్నది. అది నిజమే. మాధవ్ గారు నన్ను పూర్తిగా మార్చేశారు. అందుకు కృతజ్ఞత ఈ ఆహ్వానం. సాయంకాలం పార్టీకి తప్పకుండా రావాలి. ఎలా వస్తాడమ్మాయి? మా ఇంట్లో పండగగా. పోనీ అందరూ రండి. మరో పండగ అయితే పర్వాలేదు. దీపావళి కాబోయే అల్లుని పరా ఇంటికి పంపుకుంటావా? అత్తయ్య, అల్లుడు లేదు, ఆవకాయ లేదు, నువ్వు ఊరుకో. సంచ, నేను తప్పకుండా వస్తా. థ్యాంక్ యూ. ఎలా వెళ్తావు బాయ్? మా ఇంట్లో ఫంక్షన్ సాయంకాలమే కదండి, పొద్దున ఇక్కడ సాయంకాలం అక్కడ. బాగా చేసావు పాపం. కొంపతీసి అన్ని ఇలాగే పంచుకుంటావా? జ్యోతి, ఆశలు పెంచుకుంటే ప్రమాదం కానీ పండగలు పెంచుకుంటే తప్పే లేదు. థ్యాంక్స్, వస్తానండి. సంధ్య, నువ్వు ఇక్కడున్నావా? సరే తీరా తొందరగా. ఎప్పుడు చూసా మీ సందా గొడవేనా? అది కాదే, ఇవాళ పండుగ, పైగా అమ్మాయి పుట్టినరోజు. తీసుకోమా. పేద విద్యార్థుల సహాయార్థం నీ చేత్తో చందాలమ్మా. మరేమ్మా ఎంత ఏమంటారు? నీ ఇష్టం, కానీ హోదాకు తగ్గట్టుగా ఉంది. 116లేనా? కాదు కాదు, 1116 అయి ఉంటుంది. కావాలంటే చూడు. మీ ఇష్టం. ఇప్పుడు 1016. ఓహో, మా బావ మాటకు చాలా విలువ వచ్చింది. మాట కాదు, మనిషికి. వస్తానండి. మంచిదమ్మా. బావా, వాకిలి దాకా వెళ్ళి సాగనంచి వస్తావా? వాకిలి దాకా కాదు, ఇంటి దాకా వెళ్ళి దిగబెట్టేస్తా. కమా సరే. ఏమిటి మొహాలు పెట్టారు? చూసారా మీ మేనవుడి వాళ్ళకం? ఏదో తమాషాకి వెళ్తుండేవి. ఏంటండి తమాషా? ఇలాంటి తమాషాలే రేపు కొంప ముంచుతాయి. ముందు మన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు తేల్చండి. వాడి మొహం, వాడి పెళ్లి వాడి చేతిలో ఉందా? గోపాలరావు గారు మన అమ్మాయిని చేసుకోవడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. అవునవును, తాతగారి ఆస్తి వస్తున్నాయిగా మీ అల్లుడు ఒక మనిషి అయ్యేది. అందుకనే ఆస్తి కోసమైనా వీడు మన అమ్మాయిని చేసుకోక తప్పదు. అందరూ డబ్బు కోసం మనలాగే గడ్డి తింటారంటారు మీరు. మరి సరే, పదండి, భోజనానికి వెళ్ళండి. ఏటో పిచ్చిది.
అప్పుడు మొదలు పెట్టారు. అమ్మా నేను క్లబ్ పోయి కాసేపు పేకట్టుకుని అంత సద్దుముడిగా వస్తాను. అదేం డాడీ, నా బర్త్డే రోజు కూడా ఇంట్లో లేకుండా క్లబ్ కడతారా? అమ్మా నీకు తెలుసు కదా నాకు ఈ తపాలంటే. నీ భయం పోగొట్టడానికే సరిగ్గా నేను దీపావళి రోజు పుట్టాను. నువ్వు పుట్టావు కాబట్టి ఊరుకున్నానమ్మా, లేకపోతే అసలు దీపావళి మా ఇంట్లో క్యాన్సిల్ చేసి పరిస్థితి. ఏం లేదు డాడీ, ఒక్కసారి కాల్చి చూడు, భయం పోతుంది. అమ్మమ్మ మీ ఇష్టం నుండి కాల్చుకోండి, నేను గదిలో పోయి చూడు ముచ్చుకుంటా. ఏమండి, మీకు కూడా టపాకాలంటే భయమా? నాకా కాకర పువ్వులంటే భయం. ఏమండి, మీకు స్వీట్ అంటే ఇష్టమా, హాట్ అంటే ఇష్టమా? నేను హాటు, నాకు కావాల్సింది స్వీట్. ఏంటి అల్లరి? అన్నారు కదా నాన్న, దీపావళి కదా, టపాకాయలు కాల్చిపోతే ఎలా? కొంప కూడా కాల్చమే తీరిపోతుంది. ఆ నరకాసురుడు ఎప్పుడు చచ్చాడో నాకు తెలియదు కానీ ఈ డాండం తప్పులు దుబారా ఖర్చులతో ప్రతి సంవత్సరం వాడి పేరు చెప్తున్నాను. నేను తప్పున్నానే. ఏమిటి దీపాలు? ఇదేంటండి, పండగ కూడా దీపాలు అర్పిస్తున్నారు, మీకేమన్నా మర్చిపోయిందా? నోర్మై, సచ్చి చెడి సంపాదించిన డబ్బంతా ఈ విధంగా తగలబెడుతున్నారు. బయట టపాకాయలు వెలిగించి అది తగలబెడుతుంది, ఇంట్లో కౌరికి ఒత్తులకి నువ్వు తగలబెడుతున్నావు. ఇన్ని దీపాలు ఎవరో వెలిగించమన్నారు నిన్ను? దానికంటే ఆ తులసి కోట దగ్గర ఒక్క దీపం వెలిగించి దండం పెట్టుకోకూడదు, పుణ్యం వస్తుంది. సర్లేండి, చూడండి మీరు కూడా కాకర పుట్టి కాల్చాడు, కాస్త పుణ్యం. నేను కూడా కలుస్తాను కాకర పువ్వు వస్తుంది. ఏడి సుపుత్రుడేడి, వాడేం తగలబెడుతున్నాడు? మధ్యాహ్నం బాధ్యత వెళ్ళాడు. వెళ్ళాడు, తగలబెట్టండి, అందరూ తగలబెట్టండి. రే బాబ్జీ, టాటా, టాటా. బాబ్జీ లోపల రా బాబు, కాఫీ తీసుకుంది కానీ. వద్దులండి, ఇవాళ దీపావళి కదా, పెద్దవారు నమస్కారం పెడదాం వచ్చాను. నమస్కారం అండి. ఇదిగోమ్మా, నువ్వు కూడా కలిసి. నేను వస్తానండి. పండగ పూట కూడా అచ్చూసిన అంబోతులే ఊరి వెంట పడి తిరుగుతున్నావా? అదేంటన్నా ఫటాఫట్ అని ఒక కొత్త రకం సినిమా వచ్చింది, అచ్చూసి వస్తున్నాను. ఏమిటది? ఫటాఫట్. ఏడవలేకపోయావు. ఇంట్లో వీళ్ళు బయట నువ్వు ఇలా డబుల్ ప్రోగ్రామ్ పెట్టి నన్ను కాల్చు తింటున్నారు ఎవరా? రై, నీకు బుద్ధి ఎప్పుడు వస్తుందరా? అంత గబ్బకలడితే నేనేలా చెప్పను. సిగ్గున్నా లేదురా? నీ వయసులో ప్రయోజకుడినై పెళ్లి చేసుకుని ఒక బిడ్డను కూడా కన్నాను రా. అది ఒక గొప్పేంటి. నాకు కూడా పెళ్లి ఉంటే ఇద్దరు బిడ్డలు కానీ తండ్రికి మించిన కొడుకుని అనిపించుకునేవాడిని. విన్నావా నీ కొడుకు పైత్యం? ఇందాక నుంచి వింటూనే ఉన్నా మీ పైత్యం. అయినా పండగ పూట కూడా ఇదేమి రుసరుసలండి. అమ్మ శాంతం మారింది. ఈ కాకర పువ్వు వెలుగులో నిన్ను చూస్తుంటే నా మతి తారాదువలా ఎగిరిపోతుంది. అదే నవ్వు కరకరా నవ్విని నన్ను మింగేస్తుంది. భాగ్యం, నీ దివ్య దర్శనం కోసం ఉమెన్స్ కాలేజ్ చుట్టూ విష్ణు చక్రంగా ఎన్నిసార్లు తిరిగానో తెలుసా? అక్కడ తిరిగితే ఏం లాభం? మా నాన్న నన్ను కాలేజీ నుంచి మానిపించేశాడుగా. వెరీ గుడ్. అంటే వీడే ప్రియ మాట. అలా ఊరికి ఇంట్లో కూర్చునే బదులు గంటకు ప్రేమలేక రాయొచ్చుగా నాకు. రాస్తే అందించే వాళ్ళు ఎవరున్నారు? అది పాయింట్ అనుకో. సాయంత్రం చల్లబడ్డాక అలా పార్క్ వచ్చామంటే వెచ్చగా ప్రేమించుకొస్తుంది. సాయంత్రం 5 గంటలకు నా టైపింగ్ క్లాస్ ఉందిగా. ఏమిటి టక్క నేర్చుకుంటావా? నాకు నేర్పుడు కానీ. అవును, ఎక్కడే? వెంకటరమణ ఇన్స్టిట్యూట్. వెంకటరమణ ఇన్స్టిట్యూట్ అంటే ఏడుకొండలవాడు సన్నిధిలో అన్నమాట. సరే, ఏంటి మొన్న అమ్మాయి చేత 1000 రూపాయలు సంపాదించావట? తలకు మించిన భారం నెత్తిన వేసుకున్నాను. మరి ఏమండి రావు గారు, అసలు ఈ చందాల వల్ల ఇంత పెద్ద పని జరుగుతుందంటారా? ఏమో, నాకు నమ్మకం లేదు. మాకు లేదు, కానీ వేరే మార్గం. వాట్స్ ది అదర్ వే? చూడండి రావు గారు, ఇది స్టూడెంట్స్ యుగం. వాళ్ళు పూనుకుంటే ఏమైనా చేస్తారు. అవునయ్యో, ఈ రోజుల్లో స్టూడెంట్స్ లేనిదే ఏ సమస్య తీరదు. అందుకని మీరు మా కాలేజీ స్టూడెంట్స్ ని కలుసుకుని ఒక మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేయండి. బెస్ట్ ఐడియా సార్. ఐడియా బెస్ట్ కానీ ఈ స్టూడెంట్స్ తో పెట్టుకుంటే అది కరెక్ట్. ఏమిటి రావు గారు ఆలోచిస్తున్నారు? మీ ఇంట్లోనే ఉన్నాడు కదండి స్టూడెంట్ లీడర్ మిస్టర్ మాధవ్. ఉన్నాడమ్మా, కానీ వాడు ఒక మాదిరి మనిషి. ఇలాంటి వాటికి ఒప్పుకుంటాడా అని. ఎందుకు ఒప్పుకోడు? మీరు చేస్తున్నది కూడా స్టూడెంట్స్ కోసమేగా. చూడండి రావు గారు, మాధవ్ను ఒప్పించే పూచి నాది, మిగతా పనులు మీరు చూసుకోండి. ఇంకేవయ్యా? చాలా బాగుంది, ఫస్ట్ క్లాస్. ఏమండి, చాలా బాగుందండి. వెరీ గుడ్, వెరీ బ్రహ్మాండం, ఫస్ట్ క్లాస్. పదండి. చేస్తాండి. సంధ్య, ఏంటి సడన్ గా? మీరే రప్పించారు. నేనా? అవును, మీ ఇన్స్పిరేషన్ లేకుండా నేనేమి చేయలేకపోతున్నాను. థ్యాంక్స్. ఏంటి అతని సంగతి? నేను ఒక ప్రజాకార్యం నేర్చుకున్నాను. ఏంటి? అవునండి, పేద విద్యార్థుల హాస్టల్ సహాయార్థం మనం ఒక వెరైటీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. అందులో ఒక ఐటమ్ లో మీరు హీరోగా వేయాలి. నేనా? మరి హీరోయిన్ ఎవరు? మీరెవరు కొడితే వాళ్లే.
నేను కోరుకున్న వాళ్ళు ఒప్పుకుంటారా అని. నీ ఒప్పిస్తాగా? ఒక పని చేయండి, మీకంత సమయం కానీ మీరే ఒప్పేసుకోండి. మీరు భలే చమత్కారంగా అన్నారు. అవ్వా అవ్వా, ఏమిటా ఏకైకలు పక్కపక్కలను? పెళ్లి కావాల్సిన పిల్లలు లక్షణాలు ఇవి. అత్తయ్య, ఆడపిల్లలు పెళ్లి కాక ముందు నవ్విందే నవ్వు. ఎందుకు నీలాంటి అందమైన అబ్బాయిల బొట్లో వేసుకోవడానికా? ఇదిగో అమ్మాయి పంజ, నీ లక్షణాలు నాకేం నచ్చడం లేదు. మీ నాన్నగారితో చెప్పాల్సి వస్తుంది. మీకెందుకండి ఆ శ్రమ, నేనే చెప్తాను. మాధవ్, కాలేజీకేగా రండి, నా కారులో వెళదాం. కమా. అమ్మో అమ్మో, అది పిలవగానే వెంటబడిపోతున్నాడు. ఉసే అమ్మాయి జ్యోతి, అయ్యో ఇదొక పిచ్చి మానకం, ఎక్కడ దగ్గరిందో ఏమిటో. ఇలా వెంటబడి తిరగడానికి దానికి ఏమైనా వచ్చాయి? అవునా? మహాశిలరా, పేద విద్యార్థుల సౌకర్యం కోసం ఉచిత వసతిగృహ నిర్మాణార్థం మేము తలపెట్టిన ఈ విద్యార్థుల కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని ధారాళంగా విరాళాలు ఇచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు భాగ్యనగరం అనే నృత్యనాటిక ప్రదర్శించబడుతుంది. నా కన్నులు మాత్రం నీ మీద మీరా యువరాజా? ఉంటాయి. ఎందుకో తెలుసా? ఈ గోల్కొండ సామ్రాజ్య భావి పరిపాలకుడవును కాబోయే ప్రభుల హృదయాలు ప్రజలకు అంకితం కావాల్సిందే కానీ ఒక వ్యక్తికి, కేవలం ఒక నర్తకి కాదు. జహాపర్, వ్యక్తిని, వ్యక్తి స్వాతంత్ర్యాన్ని గౌరవించని ప్రభుత్వమే కాదు, బానిసత్వం. స్వతంత్రంగా జీవించడమే నాకు ఆనందం. ప్రజలకు అంకితం చేయవలసింది అభిమానం. ఈ భాగమతికి నేను అంకితం చేసినది అనురాగం. నా అనురాగాన్ని శంకించి శాసించే అధికారం ఎవరికి? కుతో, నిన్ను శాసిస్తున్నది నీ తండ్రి కాదు, ఈ గోల్కొండ ప్రభు. మా అధికారాన్ని కాదంటే నువ్వే మహాసామ్రాజ్యాన్ని పాలించే అర్హతను పోగొట్టుకుంటావు. సిద్ధంగా ఉన్నా. నాకు కావలసింది ప్రేమ సామ్రాజ్యం. కుతు, మనస్సు మార్చుకోలేవా? మన్నించండి జహాపన, అది అసాధ్యం. బంధించండి. తండ్రిగా అభిమానంతో బంధించలేకపోయా, ప్రభువుగా అధికారంతో బంధిస్తున్నాను. కుతు, నీ మనసు మా మాట దాటినా నువ్వు ఈ కోట దాటడానికి. మాధవ్, ప్లీజ్ హెల్ప్. ఏమిటి? ఈ హుక్ సాఫ్ పెట్టరు ప్లీజ్. ఇదా భలే హెల్ప్. ఏమ్మా, సిగ్గేస్తుందా? సిగ్గు కాదు కానీ ఇటువంటివి ఎవరు చేస్తారో తెలుసా? హీరో హీరోయిన్ చేస్తాడు. ఇక్కడికి వచ్చింది ఏమిటి హార్టా? హార్ట్ ఉండవలసిన చోటే ఉంది. నేను హాస్యం అని అనుకున్నాను. గుండెకి పెట్టినా? గుండెలు మగవాళ్ళకి ముందే ఉంటాయి. గొప్పలే. జేబులో ఉండవలసినవన్నీ ఉన్నాయో లేదో చూసుకో మరి. ఏ, తమకు జేబులు కొట్టే అలవాటు ఉందా? అదేం కాదు, చూసినవన్నీ జేబులో వేసుకునే అలవాటు తమకుందేమోనని. అరే, నువ్వు నా జేబులో పడ్డావేంటి? ఏ పడకూడదా? పడ్డా భద్రంగానే ఉంటావులే. నిజంగా? చలపతి అయ్యా, ఆ బెనిఫిట్ ప్రోగ్రామ్ లెక్కలవి తేల్చావా? తేల్చానండి. ఏమిటి? ఇదిగోండి, మనకి ఒరిజినల్ గా వచ్చిన కలెక్షన్ 25,000 రూపాయలు. అది సరేనయ్యా. దాన్ని 10,000 రూపాయలు కుదించడానికి నా తల ప్రాణం తోకొచ్చింది. చాలు ఆ మాత్రం అడ్జస్ట్మెంట్ చాలు.
మరీ దురాశకి పోతే మొదటికే మోసం వస్తుంది చెక్క సరే ఆ చందాల సంగతి ఇదిగోండి డూప్లికేట్ పుస్తకాలు తయారు చేయించేసాను. మ్మ్హ్మ్. మరి ఇంకా ఈ ఒరిజినల్స్ ఎందుకు కట్టి పెట్టావా తగలబెట్టక ఎందుకైనా మంచిదని ఉంచాను బాబు. ఎందుకైనా మంచిదనే తగలబెట్టమంటున్నాను తగలబెట్టేద్దాం. సార్, ఇన్నేళ్ల ప్రజాసేవ అనుభవంలో ఈ మాత్రం నీకు తెలియదా? అన్ని నేను చెప్పి చేయించుకోవాలటయ్యా. అబ్బబ్బబ్బబ్బ. నీకంటే నీ కొడుకునయ్యో. అరే అడుగు మాటల్లో వచ్చాడు. గుడ్ మార్నింగ్ సార్. ఏం చిట్టి ఏంటి పోటీగానే వెంట వచ్చావు? అబ్బాయి ఏం లేదండి, ఊళ్ళో 2 మంచి బాక్స్ ఆఫీస్ పిక్చర్స్ రిలీజ్ అయ్యాయి. అయితే ఆ ఆటకు ఒక 25 టికెట్లు కొని ఆ. బ్లాక్ లో అమ్ముకుంటే పిల్లలు కలవాడు బతికిపోతాడు. ఓహో 200 మంది నా కాళ్ళ వేళ పడి ప్రాణం తీసేది అనుకోండి. ఆ. ఆయన నా కాళ్ళు పట్టుకుంటే లాభం లేదురా, అయ్యగారిని పట్టుకో పని జరుగుతుందని తీసుకొచ్చాను. ఎంత 200? అవునండి, ఎరా 200లేగా. సిద్ధం బాబాయ్. 200 ఉందండి. సరే ఇందా. అసలుకు మోసం రాదు కదా. నయా పైసలతో సహా పువ్వుల్లో పెట్టి తీసుకొచ్చిస్తాడు. ఎరా అలాగే బాబాయ్. ఓకే. మంచి చూసారా, అయ్యగారు దేవుడు రా. వెళ్ళు వెళ్ళు. దండాలే, వస్తానండి. అమ్మ, టాటా. ఎరా మెల్లగా జరుపుకుంటున్నాం నిన్న 30 రూపాయలు ఇక్కడ. ఈ 20 తీసుకో బాబు. అంతకన్నా కిట్టదు బాబు. కిట్టదా? సరే అయితే నువ్వే బాబు పడరా. కొత్త బాబు. నమస్కారం. ఏమిటయ్యా నసుగుడు? ఏమి లేదు బాబు, మరేమిటి చెప్పు. తమరు రోజు రోజు అలాగా పెరిగిపోయి లక్షాధికారులు అయిపోతున్నారు. సంతోషమే, నేను మాత్రం వేసిన చోటే ఉండిపోయాను. నీకు మాత్రమే, నువ్వు పెరుగుతూనే ఉన్నావుగా, కాకపోతే కాస్త నిదానంగా. నా మొహం పెరుగుదల ఇద్దరు గొర్రెలు బెత్తిరు తోకని. చూడు చలపతి, దేనికైనా ఎవరికైనా టైం అంటూ ఒకటి రావాలయ్యా. నీకు ఎప్పుడోకప్పుడు వస్తుంది, రాకపోతున్నావుటే. దేని మాట ఎలా ఉండేవండి, తమరు నమ్ముకున్నాను. శుభం, కూర్చోండి. ఎంత గౌరవంగా చెప్తున్నారు మాస్టర్. థ్యాంక్ యూ. వీళ్ళు ఇలా పెట్టాలి, అలా. అలా. ఇంక నేను కొట్టుకుంటానులేండి, మీరు వెళ్ళండి. సరే. ఏమిటా చెప్పుడు? టైపు చప్పుడు కాదు, టేబుల్ చప్పుడు. బాబ్జీ ఎప్పుడు చేరా? ఇప్పుడే. నిజంగా టైప్ నేర్చుకోవడానికేనా? కాదు, నిజంగా నీకోసమే చేరాను. ఇప్పుడు మా నాన్న వస్తాడు, చూస్తే కొంప మునుగుతుంది. ఏమిటి ఈ వయసులో మీ నాన్న టైపు కూడా నేర్చుకుంటున్నాడా? కాదు, నన్ను దిగబెట్టి వెళ్ళాడు, ఇంకా అరగంటలో వస్తాడు. అరగంటలో వచ్చేరా? మీ నాన్న అసలు మనిషేనా? చూడు భాగ్యం, పవిత్రమైన ప్రేమకి ఎన్ని ఆటంకాలు. ఇదిగో బాబ్జీ, ఆ నల్ల చిరమ్మ మనకేసే చూస్తుంది, నువ్వు అలా తిరుగు. ఏమిటో నాకు కొత్తగా ఉంది. ఏమిటది? అదే టక్ టక్ టక్. నాకు నేర్పవా నువ్వు? ఉండు. ఏది చెయ్యి, ఈ వేలు ఇక్కడ. అబ్బా, నీ చేతులు పుట్టి కొంచెం దగ్గరికి రా. ఈ వేలు ఇక్కడ, ఈ వేలు ఇక్కడ, ఇక్కడ ఇక్కడ, ఇలా 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 ఇలా. ఇప్పుడు చదువుకో. ఐ లవ్ యూ. ఐ టు లవ్. I dismiss both of you. Why dismiss? I paid 10 rupees. Shut up and get out. ఏదో పొరపాటు జరిగిపోయిందండి. అందుకే నేను మా పొరపాటు దిద్దుకుంటున్నాను. మీలాంటి వాళ్ళు ఇక్కడ ఉంటే మా ఇన్స్టిట్యూట్ పొరగైపోతుంది. బయటండి. ఇటువంటి ఇన్స్టిట్యూట్లు 150 ఉన్నాయి. మా పేపర్ మేము పట్టుకుంటాం. ఓహో కమా సరే. మళ్ళీ ఇక్కడ కూడా తయారయ్యావా నాయన? తయారవనే కదండి, ఏమైనా సైన్స్ లో డిస్మిస్ చేయడం అన్నీ అయిపోయాయి. తీసుకెళ్ళి మీ అమ్మాయిని. ఎందుకయ్యా మమ్మల్ని ఎలాగ ఏడిపిస్తావు? మనిషికి ఒక మాట అన్నాం, బుద్ధి లేదు. ఇలా అయితే మీ నాన్నగారు చెప్పాల్సి వస్తుంది. చెప్పండి, నేను చెప్పలేక వస్తున్నాను. మీరైనా కాస్త చెప్పి పుణ్యం పెట్టుకోండి. కొత్త మామగారా, నీకు చదువు వద్దు, టైపు వద్దు, వంటింట్లో పడి ఎడుతూ కానీ పుట్టుకోండి. పుట్టుకో ఎందుకులే.
ఇది నిజం నిద్ర లేక దొంగ నిద్ర? చీచీ పూచీ. భలే భలే. అరే సన్నగా ఉన్నట్టుంది. ఇప్పుడు చూసుకో ఎంత అందంగా ఉందో. చూసుకోని అందం. చీచి బుజ్జి. మాధవ్ ఎంతకాలం ఇలా ఎలా? ఇలా? బోర్ కొడుతోందా? అవును, మార్పు కావాలి. మనిషికా మనసుకా? ఈ రెంటికి ఉన్న సంబంధం ఇంతకాలం అయినా మన లవ్ స్టార్ట్ అయిన చోటే ఉంది. కాస్త ముందుకు వెళితే కొత్త రుచులు, ఇంకాస్త ముందుకు వెళితే కొత్త అనుభవాలు. ఇంకా కాస్త ముందుకు వెళితే సాగరంలోకి. అవును, దిగాలి మరి సంసార సాగర్లో. ఓహో, అదే అయ్యగారు కోరుకునే మార్పు. నీకక్కర్లేదా? మనిద్దరం కావాలనుకుంటే చాలా. ఏ మీ నాన్నగారు ఒప్పుకోరా మన పెళ్లికి? నో ఫియర్స్. మా డాడీ నేనెంత చెప్తే అంతే. ఇంకేం చెప్పేసి. ఓఎస్, ఎప్పుడు? చేపే. నువ్వు కూడా రావాలి మరి. బ్రేక్ఫాస్ట్ మా ఇంట్లోనే. ఓకే? ఓకే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. లేట్ అయ్యారా? కరెక్ట్ టైంకి వచ్చావు. డాడీ కూడా నీ కోసం ఎదురు చూస్తున్నారు. కూర్చో. నమస్కారం అండి. మాధవ్, సంధ్య అంతా నాకు చెప్పింది. నువ్వు సంధ్యని ప్రేమించావట? అవునండి, అదేనండి. సంచ కూడా నన్ను ప్రేమించింది. సంధ్య సంగతి నాకు తెలుసు. నీ సంగతి చెప్పు. సంధ్యని పెళ్లి చేసుకుంటున్నావట? ఇద్దరం అనుకున్నామండి. నోరు మూయి. ఎన్ని గుండెలుగా నీకు? సంధ్యని ప్రేమించడానికి నీ అర్హత ఏమిటి? పెళ్లి చేసుకోవడానికి తాహత ఏమిటి? క్షమించండి, ప్రేమకు మనసు ఉండడమే అర్హత, పెళ్లికి ప్రేమించడమే తాహత. నాన్ సెన్స్. ప్రేమట ప్రేమ. మా సంధ్య నిన్ను ప్రేమించిందా? మీ అమ్మాయిని అడగండి. ఏమ్మా? పాపం, ఆయన అలా అనుకుని ఉంటారు డాడీ. సంచ, ఏమా ఇప్పుడేమంటావు? కాస్త చనువుగా తిరిగినంత మాత్రాన ప్రేమని పెళ్లిని వెంట పడతావా? మా అమ్మాయి మీద అభాండాలు వేస్తావా? ఇది అభాండాలు కావు. నేను మీ అమ్మాయి వెంట పడలేదు, మీ అమ్మాయే నా వెంట పడింది. నన్ను కవించింది. పగలనక రాత్రనక నాతో విచ్చలవిడిగా తిరిగింది. నోర్మై, ఎవరిని అంటున్నది? మీ అమ్మాయినే అడగండి. నిజం అవునో కాదు? అవును డాడీ, అంతా నిజమే. ఇప్పుడే ఉంటారు ఇదంతా కేవలం చదివేనంటారా? కాదు, ప్రేమ అంతకన్నా కాదు. మరేమిటి? కక్ష. అవును, ఆనాడు కాలేజీలో అందరి ముందు నన్ను అవమానించావు. మర్చిపోయావా? ఏమిటి? నిన్ను అవమానించాడా? అవును డాడీ, పెద్ద రౌడీలా 10 మందిని వెంట పెట్టుకొచ్చి నాన్న అల్లరి చేసి నా చేత క్షమాపణ చెప్పించాడు. సంచ, ఇంత నాటకం ఆడతావా? అవును, అవమానానికి అవమానం. చిట్ ఫట్ చాట్. సంధ్య! ఏమిటో నీ దబాయింపు? చేసిన తప్పును ఒప్పుకో. క్షమాపణ చెప్పు. ముందు అమ్మాయికి క్షమాపణ చెప్పు. చెప్పు. పోనీ మిస్టర్ మాధవ్, నోటితో చెప్పలేకపోతే కాగితం మీద రాసివు. కాగితం మీద కాదు, ఎప్పటికీ చెరిగిపోకుండా జీవితం మీద రాసి చూపిస్తాను. కాకపోతే ఏమిటి బావా, ఆ సంధ్య మత్తులో పడి మమ్మల్ని అందరినీ మర్చిపోయావు. నేను ఎవరన్నా కనిపించావా? బాగా జరిగింది నీకు. జ్యోతి, నువ్వు ఇక్కడి నుంచి పోతావు లేదా? సిస్టర్, కాస్త టైమింగ్ పాపం. తిన్నది మామూలు దెబ్బ, దెమ్మ తిరిగిపోయింటుంది. ఏయ్, లేకపోతే ఏమిటి బావా, ఇంత తెలియని వాడివి తెలిసి ఆ గోతులో పడ్డావు. నేనే ఒక చెంప పెట్టి బయటపడ్డా. నువ్వు పెళ్లి దాకా వెళ్ళావు పాపం. పళ్ళు రాలంత పనైంది. అది ఆడరా చెప్పు. కాదు, మర్చిపో. ఒక పేరు కాదు, మర్చిపో. మర్చిపోవడం? ఏం చేస్తాం? ఆ సంచనే పెళ్లి చేసుకున్నా. అవును,
ఆ ఆదినారాయణరావు చేత నా కాళ్ళు కడిగించి కన్యాదానం చేయించుకుంటా. బావా నీకేమన్నా పిచ్చి పట్టిందా? పిచ్చిగా ప్రేమ, అది అహంకారానికి ఓడిపోకూడదు, అవమానానికి తలవంచకూడదు. లిల్లీ, నువ్వు సరోజ పెళ్లికి రావట్లేదా? లేదు సంజ, ఫాదర్ హెల్త్ బాగలేదు. మా ఫాదర్ కూడా ఏవో ఇన్కమ్ ట్యాక్స్ గొడవలు ఉన్నాయి. నేను కూడా ఒంటరిగానే వెళ్తున్నాను కార్లో. తోడుగా రాకూడదు? నేను వస్తే ఎలా చెప్పు? ఫాదర్ ని ఎవరు చూసుకుంటారు? ఓకే, నేను ఒంటరిగానే వెళ్ళాలన్నమాట. ఈ లెక్కలని మీరు ఒక్కసారి చూస్తే ఆ లెక్కలేమిటో ఆ పుస్తకాలు ఏమిటో అంత గందరగోళంగా ఉంది. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నా పేగ పట్టుకుంటారు. అది కాదండి. డాడీ, ఆ. నేను వెళ్ళొస్తాను. వస్తానమ్మా, ఉండవయ్యా, అమ్మాయి పంపించి వస్తాను. సార్ ఏమిట్రా వేషం? చలి జ్వరం తగిలింది సార్. ఒరిడియట్, అమ్మాయి వాళ్ళ ఊరికి వెళ్ళాలని తెలుసు కదా నీకు? జ్వరానికి తెలియదు కదా డాడీ. నాన్సెన్స్, మరి ఎలాగమ్మా ఇప్పుడు? వేరే డ్రైవర్ తెచ్చాను సార్. వేరే డ్రైవరా? వాడెవడో ఏమిటో చాలా మంచివాడు సార్, ఫస్ట్ క్లాస్ డ్రైవర్, మావాడే. రే ఇలా రారా. ఒరేయ్, మీ వాడు అంటున్నావు, వాడు చూసి సాయిబులాగా ఉన్నాడు. ఆ గడ్డం అది మొక్కుబడి సార్. ఓ మొక్కుబడి. అన్నయ్య, ఆ. అతను ఎవరో కొత్తవాడు. అమ్మాయిని ఒంటరిగా. ఏం శాంతమ్మ నువ్వు అనేది? అమ్మాయికి ఏం భయం? ఇలా భయపెట్టి ఆడపిల్లని ఎందుకు పనికి రాకుండా చేస్తున్నావు? ఒరే కార్తీమన్రా, ఇదిగో తాళం. నువ్వు వెళ్ళమ్మా, లోపల అహోబిలో వెయిట్ చేస్తున్నాడు. ఓకే, బాయ్. బాయ్. అత్తయ్య వస్తాను. చూడండి, ఇన్కమ్ ట్యాక్స్ విషయాల్లో మాత్రం మీరు ఏమి వరీ కాకండి, అవన్నీ నేను చూసుకుంటా కదా. ఏదో మంచివాడు మనవాడు అనుకుని కంపెనీలో షేర్లు కూడా ఇచ్చి కాస్త చూసుకోవాలంటే బాగానే చూసావు. మీరు అనవసరంగా అప్సెట్ అవుతున్నారండి. అనవసరమా? నీకేమయ్యా, వెళ్తే నేను జైలుకి వెళ్ళాలి. రామ అలాంటిది ఏదన్నా వస్తే నేను వెళ్తా గానీ మిమ్మల్ని వెళ్ళిస్తారటండి. ఏమిటి దారి తెప్పించావు? లేదులేండి, సరైన దానికే తెచ్చా. నాన్ సెన్స్. నీకు డ్రైవింగ్ చేత కాదు, అసలు దారులు తెలియవు. ముందు కారా. అలిదారులు తెలుసులేండి. ఇడియట్. కారా పన్నుంటే నీ కాదు, ఆపుతావా లేదా? ఎవరు నువ్వు? నేనా? నువ్వా? ఎంత మోసం. కారు ఆపుతావా లేదా? ఇదిగో నిన్నే మన మధ్య రభస నౌకర్లకు తెలియకుండా గౌరవంగా ఏర్పాటు చేశారు. ఆ గౌరవం కాపాడుకోవడం నీకు మంచిది. దిగు. సామాన్లు తీ. పద. ఏమిటి సంధ్య? ఏమిటి ఎలా చూస్తున్నావు? ఇదేం దయ్యాల కొంప కాదులే. మా తాతగారు వారి వయసులో రెస్ట్ కోసమని కట్టించుకున్న సమ్మర్ హౌస్. లోపల అన్ని సదుపాయాలు ఉన్నాయి. చూడు సంధ్య, అదే నీ బెడ్రూమ్. వెళ్ళి రెస్ట్ తీసుకో. ఏమిటి ఎలా చూస్తున్నావు? వెళ్ళు. తప్పించుకుపోవాలని ప్రయత్నం చేయకు, వృధా. నేనే అంత పిరికిదాన్ని కాదు. శభాష్. చూడు, అది బాత్రూమ్. వెళ్ళి స్నానం చేసి మొదలు పెట్టావా స్నానం? ఎంతవరకు వచ్చింది? అయిపోతుంది. తొందరగా కానీ. ఏమిటి అప్పుడు? బకెట్ బోర్లో పడింది.
తొందరగా రా. అవుతుంది. తలస్నానం చేసావా? ఇదిగో చీరలు టవల్ త్వరగా చీర మార్చుకో. నేను మార్చుకోను. చలేస్తుంది. నాకు చలి వేయదు. చూడు, జలుబు చేస్తుంది, జ్వరం వస్తుంది. అవన్నీ వస్తే నేను చేస్తాను అంతేగా నీకే. నో నో సంధ్య, నువ్వు చావకూడదు. తొందరగా చీర మార్చుకో. తొందరగా మార్చుకో, భోజనం సిద్ధంగా ఉంది. నువ్వు వడ్డించక్కర్లేదు, నేను వడ్డించుకుంటాను. వెళ్ళు. చూడు, అమ్మగారికి మల్లెపూలు అంటే ఇష్టం అని చెప్పాను, తీసుకొచ్చావా? అవి తీసుకెళ్ళి బెడ్రూమ్ లో పెట్టు. అన్నం తిను. నాకు ఆకలి కాలేదు. తర్వాత ఆకలిస్తుంది, తిను. నాకు ఆకలి వేయదు. తిను. నేను తిన్ను. తినమంటుంటే తిన్నంటుంటే తినము. తిను. ఎందుకు ఏడుస్తావు? ఏడవకుండా చూడు, ఏర్పాట్లన్నీ పూర్తి చేసావా? చేశాను. నువ్వు ఇంటికి వెళ్ళు, ఇక రానక్కర్లేదు. సరే, లోపలికి వెళ్ళు. ఏమిటి నీ ఉద్దేశం? దురుద్దేశం మాత్రం కాదు. కాకపోతే మోసం చేసి దౌర్జన్యంగా ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? గత్యంతరం లేక సంధ్య, నేను నిన్ను మనసారా ప్రేమించాను. నువ్వే అంతస్తు ఐశ్వర్యం అనే కృత్రిమ వాతావరణంలో పెరిగి నీ మనసులో విషం దాచుకుని నాతో నాటకం ఆడావు. నన్ను అవమానించావు. ఆ విషాన్ని తొలగించి నీ మనసు మార్చి నా ప్రేమను గుర్తించేట్లు చేయడమే నా లక్ష్యం. అది ఈ జన్మలో జరగదు. మరో జన్మకైనా సరే వేచి ఉంటాను. సంధ్య, మనసు గాజు బొమ్మే గాని ప్రేమ బొమ్మలాట కాదు, దాంతో ఆడుకోవడానికి. ఇప్పటికైనా నీ ఆవేశాన్ని తగ్గించుకొని ప్రశాంతంగా ఆలోచించు. సంధ్య, కన్నె పిల్లలకు మల్లె మొగ్గలకు దగ్గర సంబంధం అంట. ఈ మల్లె మొగ్గలు తెల్లవారేసరికి విరబోస్తాయి. నీ మనసు ఇలాగే వికసిస్తుందని ఆశిస్తాను. చూడు, తలుపు గడియ వేసుకుని నిర్భయంగా పడుకో. తప్పించుకు పారిపోవాలని చూస్తున్నావా? జాగ్రత్త. అడ్డు తగిలి ఆపు చేద్దాం అనుకున్నావా? జాగ్రత్త. ఏ ఎదురిస్తున్నావా? ఏ ఎదురొస్తున్నావా? పగలు రాత్రి నాతో ఒంటరిగా గడిపావని లోకానికి తెలుస్తుంది. కళంకం. ఆ కళంకం రాకూడదని అలా చేసిందని కూడా లోకానికి తెలుస్తుంది. సహవాష్, హత్య చేస్తావా? లేక ఆదరిస్తాననుకున్నావా? సరే, కల్. ముందు దారి వదిలి, నేను వెళ్ళాలి. దారి చేసుకు వెళ్ళి. ఎంత పొగరు! నాకు తెలుసు, నువ్వు హత్య చేయడానికి కూడా వెనకాడవని. నీ మీద హత్య నేరం రాకూడదని, మన ఇద్దరం దూరం కాకూడదని నేనే అందులో డమ్మీ బుల్లెట్స్ పెట్టాను.
సంధ్య, ఏ నన్ను క్షమించు. నేను చేసిన పాపానికి నిష్కృతి చేసుకో. ఈ మాట అనడానికి సిగ్గులేదు. సంధ్య, ఆవేశాలకు అసహ్యాలకు ఇది సమయం కాదు. జరగకూడదు జరిగిపోయింది. ఇది అపవిత్రంగా, అపనిందగా, అవమానంగా పరిణమించక ముందే మనం భార్యాభర్తలవుతాం. మాంగళ్య బంధంతో దీన్ని మచ్చలేని అనుబంధంగా మార్చుకున్నావు సంధ్య. మాంగళ్యం, అనుబంధం నీ చేత్తో తాళి కట్టించుకోవడం కన్నా నా చేత్తో నేను ఉరేసుకోవడం మేలు. సంధ్య, అంత బాటలకు నన్ను పాపకోపంలోకి తోసి జీవితాంతం చిత్రహింస చెయ్యొద్దు. క్షణికమైన దౌర్బల్యాన్ని శాశ్వతమైన దౌర్భాగ్యంగా చెయ్యొద్దు. సంధ్య, ఇది నీ జీవితంలో మాయని మచ్చగా, నా గుండెల్లో ఆరని చిచ్చుగా ఉండిపోతుంది. నా మాట విను. నన్ను కాకపోయినా నా ఆవేదనను అర్థం చేసుకో సంధ్య. ఛీ, పోవతలకి. అయిపోయింది, అంతా అయిపోయింది. ఏమిటండి ఇది మరీ చాదస్తాం? ఏమిటండి అయిపోయింది? ఏదో వ్యాపారంలో కాస్త నష్టం, ఇన్కమ్ ట్యాక్స్ గొడవలు. ఎవరికి లేదు ఈ రోజుల్లో. అహోబిలం, అసలు మనం ఈ ఇన్కమ్ ట్యాక్స్ గొడవ నుంచి బయటపడతాం అంటావా? బాలేవారండి. నేను ఇప్పుడే కదా అన్ని విషయాల్లో లాయర్ గారితో మాట్లాడొచ్చాను. ఆ అప్పీల్ కూడా టైప్ తీసుకొచ్చాను. ఒక సంతకం బారండి. చెప్పాం కదయ్యా, అంతా అయిపోయిందని. ఆఖరికి పెన్లో సిరా కూడా అయిపోయింది. అది మా చెల్లపతి పెన్నండి. పొద్దునే పొయ్యి మర్చిపోయినండి సిరా. అరే, నా పెన్ను కూడా మర్చిపోయానండి. మీ పెన్ను కొంచెం తెప్పించండి. ఊరిని అసాధ్యం కాదా? ఇంకా ఇందులో కాస్త ప్రాణం ఉంది. మరి ఈ దెబ్బతో మన సమస్యలన్నీ తీరిపోయాయి అనుకోండి. మరి నేను వెళ్ళానా? అదేమిటయ్యా, అది తెలిసేసి వెళ్ళు. చలపతి, నువ్వు కూడా కాస్త. రామరామా, నాకు ఆ వాసనే సరిపడదండి. హలో సంధ్య, బావా నీకే. జ్యోతి, మా తాతయ్యకు చాలా సీరియస్ గా ఉందట. నేను వెంటనే ఊరికి వెళ్ళాలి. తాతయ్య, పాస్పోర్ట్స్, టికెట్స్ అన్ని ఏర్పాటు చేశాను. రేపే ప్రయాణం. మా ఈ వయస్సులో నాకు ఈ వ్యాధి నయమవుతుందంటావా బాబు? అదేమిట, తప్పకుండా నయవచ్చు. ఎందుకు బాబు ఈ విదేశ ప్రయాణాలు, అనవసర ఖర్చు? అలా అడగ తాతయ్య, నీకంటే మాధవ్, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి బాబు. నా పెళ్లి విషయమేగా? అవును బాబు. నీ పెళ్లి కళ చూస్తాను లేదు. నీ చేత సరైన అనిపించుకుంటే నాకు తృప్తి, మనశ్శాంతి బాబు. తాతయ్య, నేను అసలు పెళ్ళే చేసుకోను. జ్యోతిని చేసుకోవడం నీకు ఇష్టం లేదా బాబు? అదిగా తాతయ్య, జ్యోతికి ఏం తక్కువ చెప్పు. చదువుకుంది, అన్ని విధాలా నీకు తగింది. పైగా జ్యోతిని మన ఇంటి కోడల్ని చేసుకోవాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను బాబు. ఈ వ్యాధి ఇలా ముంచుకు రాకపోతే ఈ ఏడు పెళ్లి కూడా చేద్దాం అనుకున్నాను. నన్ను క్షమించు తాతయ్య. మాధవ్, నీ మనస్సులో ఏముందో చెప్పు బాబు. ఎవరినైనా ప్రేమించావా? పెళ్లి చేసుకుంటానని మాటిచ్చావా? ఇప్పుడు నన్నేమీ అడగొద్దు తాతయ్య.
మాధవ్, నా వ్యాధి కంటే ఈ బాధే నన్ను మింగేస్తుంది. చెప్పు చెప్పు బాబు, నిజం చెప్పు. తాతయ్య, నా వల్ల ఒక అమ్మాయికి అన్యాయం జరిగింది. ఎవరు ఎవరు అమ్మాయి? చెప్పు బాబు, ఎవరు అమ్మాయి? ఎవరైతే నేను పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటా. ఏం నాయనా మళ్ళీ వచ్చావు? నీ పేరు చెప్పుకుని మా అమ్మాయి చదువు టైపు చెట్టెక్కిపోయి ఎందుకు నాయనా మమ్మల్ని ఎలా కావారు జీళ్ళే పట్టుకున్నావు? మేము సజాగా ఉండడం నీకు ఇష్టం లేదా? చచ్చ అంత మాట అనకండి. మంచి మనిషికి ఓ మాట, మంచి కుక్కకు ఓ చెప్పు దెబ్బ. ఓ మాట చెప్పారుగా, మళ్ళీ నేను ఇంటికి వస్తాను. మరి ఎందుకు వచ్చావని నేను ఎందుకు రాలేదండి, చిట్టిబాబు కోసం వచ్చాను. ఏ కొత్త సినిమా ఏమన్నా రిలీజ్ అయ్యింది? సెక్స్ బాంబ్ అని కొత్త సినిమా రిలీజ్ అయిందండి. మీలాంటి వాళ్ళకి భలే ఉత్సాహం ఉంటుందండి. వస్తారా? నాకెందుకులే నాయనా, నువ్వు ఉన్నవాడివి, నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు. మా వాడు చదువుకుని 4 రాళ్ళు సంపాదిస్తేనే కానీ మా కుటుంబం గడవదు. ఎందుకు నాయనా వాడిని అలా పాడు చేస్తావు? ఏమండి, నాలంటే అంత మాట అనకండి. ఏమండి బజార్ అంటున్నారు, ఇంకా ఇక్కడే కూర్చున్నారా? ఇదిగో వెళ్తుంటే ఈ పెద్ద మనిషి వచ్చాడు, మాట్లాడుతున్నా. బాబ్జీయా? అవునండి, నేనే. మరి మీరు తొందరగా వెళ్ళండి, పోయి మీరు గిన్నె మారిపోతుంది, వెళ్ళండి. నువ్వు కూర్చో బాబు, కాఫీ తీసుకొస్తాను. అలాగే. తీసుకో బాబు. అలాగేనండి. ఇదేంటండి కూరలు దోస్తాను బజార్ గారు ఊరికే తిరిగి వచ్చారేంటి? నల్లపిల్లి ఎదురైంది, కాసేపు కూర్చుని వెళ్దామని వచ్చాను. ఏమండి, ఏమండి, నేను చదవలేదండి. తర్వాత మళ్ళీ చూడండి. భాగ్యం, భాగ్యం, ఏమిటన్నా? ఎంతకాలం నుంచి సాగుతుంది ఈ ఉత్తరాల వ్యవహారం? ఉత్తరం పెట్టినన్నా. కదడులో పట్టరా కనుక. ఇలాంటి పిచ్చి వేషాలు ఇస్తే నిన్ను ఎవరు చేసుకుంటారు రేపు పెళ్లి? రే కనకం, ఎక్కడైనా కళ్ళు తోడు. త్వరగా పట్టరా, త్వరగా పట్టరా. ఏమండి, కళ్ళతోటి కనిపించట్లేదండి, ఆఫీస్ వదిలి పెట్టారేమో. సరే వెళ్ళరు, వెళ్ళరు. పట్టుకోవస్తారు. అక్షరం అక్షరం విడమర్చి చదువు. చెప్తాను దీని సంగతి. కుమారి భాగ్యలక్ష్మికి ఆశీర్వాదములు. ఆశీర్వాదముల ప్రేమలేఖ రాయడం కూడా తెలియదు చావటికి. తర్వాత ఏం చదువు. నేను మన ప్రేమల గురించి తీవ్రంగా ఆలోచించాను, కానీ పెద్దల మనసు నొప్పించి వాళ్లకు కష్టం కలిగించే పని చేయడం వల్ల నష్టమే కాని లాభం ఉండదు. కనుక మీ తల్లిదండ్రుల ఇష్ట ప్రకారమే నువ్వు యోగ్యుడైన వ్యక్తిని పెళ్లి చేసుకుని సుఖపడాలని మనసారా కోరుతున్నాను. ఇట్లు నీ శ్రేయోభిలాషి బాబ్జీ. నిజంగానే మారిపోయాడు అన్నమాట వీడు. భాగ్యం, ఈ ఉత్తరం పట్టుకో. దానికి పటం కట్టించు, గదిలో పెట్టు. రోజుకి 3 సార్లు చదువుకో. ఎందుకే ఏడుస్తావు? చదువుకో. ఇంకా ఎందుకు? నువ్వే చదివి వినిపించావుగా, ఇక మీ ఇష్టం వచ్చిన పెళ్లి చేసి నా మెడ కూరతాడు బిగించండి. పిచ్చి తల్లి, నీ మనసు ఆ మాత్రం నాకు తెలియదు. నిజం తెలిస్తే మీ నాన్న చంపేస్తారని నోటుకొచ్చిందల్లా చదివాను. అతను రాసింది వేర్లే.